గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అన్ని హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో ఈ నెల 18న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా భూపాలపల్లి నుండి అత్యధిక సంఖ్యలో ఉద్యమకారులు హాజరు కావాలనే దానితోని భూపాలపల్లి నుంచి మా మహిళా ఉద్యమకారులు ప్లస్ మేము ఉద్యమకారులం అందరం కలిసి ఈరోజు నిర్ణయించుకొని హైదరాబాద్కు తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలము, అలాగే ఉద్యమకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులతోని ఏర్పాటు చేస్తామని పొందుపరచడం జరిగింది. అలాగే జార్ఖండ్లో ఇచ్చినట్టు విధంగా నెలకు 25,000 రూపాయల పెన్షను, హెల్త్ కార్డులు, అలాగే పిఎఫ్ అనేక రకాల హామీలతోని మేనిఫెస్టోలో పొందుపరిచింది. గత కొంతకాలంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాదులో సదస్సులో ముఖ్యంగా మొన్న హైకోర్టులో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఒక కమిటీ వేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా రాష్ట్ర మంత్రులు ప్రకటన చేయడం జరిగింది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలనే డిమాండ్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా, అలాగే ఉద్యమకారుల బాధ ప్రభుత్వానికి తెలిసే విధంగా ఎల్లుండి 18వ తారీఖు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రాష్ట్ర స్థాయి ఉద్యమ నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, అనేక రకాల మేధావులు వస్తూ ఉన్నారు. కాబట్టి భూపాలపల్లిలో కష్టపడి తెలంగాణ ఏర్పాటు చేసే క్రమంలో అనేక కష్టాలకు, నష్టాలకు, కేసులకు వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎల్లుండి హైదరాబాదులో జరిగే సదస్సుకు ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వందలాదిగా తరలి వచ్చి ఆ సదస్సును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.